వయస్సు మళ్లిన వాళ్లకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం అనేక రకాల పింఛను పథకాలు ప్రారంభిస్తోంది. అందులో భాగంగా మోదీ సర్కార్ కొత్త యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ తెస్తోంది. అయితే దీని కింద 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ కార్మికులు, సొంతంగా పనిచేసే వాళ్ళు, వ్యాపారులు అందరికీ ఉపయోగపడుతుంది. కేంద్రంలో మళ్లీ గెలిచాక మోదీ సర్కార్ దేశ ప్రజల కోసం కొత్త బెనిఫిట్స్ తెచ్చింది. ఇప్పుడు అందరికీ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త పెన్షన్ స్కీమ్ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ వస్తుంది. దీని గురించి శ్రమశాఖ ఆల్రెడీ కసరత్తు చేస్తోంది. ఏ భారతీయ పౌరుడైనా ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ను ఈపీఎఫ్ఓ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ స్కీమ్ కార్మికులు, సొంతంగా పనిచేసే వాళ్ళు, వ్యాపారులకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. 60 ఏళ్ల తర్వాత నెలకు 3,000 వస్తాయి. దీనికోసం నెలకు రూ. 55 నుంచి రూ. 200 వరకు కట్టాలి. ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ త్వరలోనే ఇలాంటి పెన్షన్ స్కీమ్ వస్తుంది. దీనివల్ల దేశ ప్రజలకు లాభం జరుగుతుంది అని అంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం 2036 నాటికి ఇండియాలో వృద్ధుల సంఖ్య 15% అవుతుంది. అంటే వారి సంఖ్య దాదాపు 30 కోట్లకు చేరుకుంటుందన్నమాట. 2055లో ఇండియాలో వృద్ధుల సంఖ్య దేశం మొత్తం జనాభాలో 20% అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆసరాగా నిలవడానికి ఇండియాలో పెన్షన్ స్కీమ్ అమలు చేయడం గవర్నమెంట్కు చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్, చైనా, కెనడా, రష్యా తదితర దేశాల్లో ఇలాంటి పథకాలు అమల్లో ఉన్నాయి. దీని గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.